శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత ఆస్ట్రాలజీకి స్వాగతం. ఈరోజు శ్రీ మహేంద్ర సింగ్ ధోని గారి యొక్క జాతక విశ్లేషణ చేయబోతున్నాము. వారు భారతదేశానికి అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో సేవలు అందించినారు. వారు భారతదేశ ప్రభుత్వం నుండి పద్మశ్రీ మరియు పద్మ విభూషణ్, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డులను వారు సొంతం చేసుకున్నారు. వీరు క్రికెట్ మీద మక్కువతోటి, అభిమానంతో చిన్న స్థాయి నుండి అంచెలంచెలుగా వారు ఎన్నో కష్టాలను, ఒడిదుడుకులను ఎదుర్కొని వారు అంతర్జాతీయ క్రికెట్లో 2004 సంవత్సరంలోకి వారు క్రీడా జీవితాన్ని క్రికెట్లో వారి యొక్క ప్రస్తావన జరిగింది. వారు ఆడినటువంటి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అత్యంత కీలకమైనది. అందులో వీరు 148వ స్కోర్ను అత్యధికంగా చేసి వారు మ్యాన్ ద మ్యాచ్ను అందుకున్నారు. మరియు 2005లో ఇదే సంవత్సరంలో శ్రీలంక మీద ఆడిన మ్యాచ్లో ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్లో 183 పరుగులు అత్యధికమైన స్కోరు చేసి మ్యాన్ ద మ్యాచ్ చేసుకొని జట్టును విజయ పథంలోకి వారు నడిపారు. ఈ యొక్క ఆట నైపుణ్యంతో క్రికెట్ యొక్క ప్రజల అభిమానులకు వారు విపరీతమైన జనాకర్షణను వారు సంపాదించుకున్నారు. వీరి యొక్క ఆట నైపుణ్యం మరియు ప్రవర్తన శైలి, వారి యొక్క తెలివితేటలు భారతదేశం BCCI పూర్తి స్థాయిగా వారిని నమ్మి విశ్వసించి ఇలాంటి స్థిరప్రజ్ఞుణ్ణి భారతదేశ కెప్టెన్గా నియమించినారు. పూర్వం చూసుకున్నట్లయితే కపిల్ దేవ్ సారథ్యంలో వారి యొక్క జట్టును నడిపించి 1983 యొక్క వరల్డ్ కప్ను భారతదేశానికి వారు అందించినారు. మళ్ళీ వారి తర్వాత ఈ భారతదేశానికి, ఈ క్రికెట్ అభిమానులకు, ఈ భారతదేశ అభిమానులకు అందరినీ గర్వించదగ్గ 2011 ప్రపంచ వరల్డ్ కప్ను భారతదేశానికి వీరు వారి యొక్క సారథ్యం వహించి అందించినారు. మరియు 2007లో జరిగినటువంటి T20 ప్రపంచ వరల్డ్ కప్ మ్యాచ్లకు కూడా సారథ్యం వహించి జట్టును విజయ పథంలోకి నడిపించి భారతదేశానికి వరల్డ్ కప్ను అందించినారు. వీరు వారి యొక్క క్రీడా జీవితంలో ఎన్నో టెస్ట్ మ్యాచ్లను, ఎన్నో T20 మ్యాచ్లను, వన్డే మ్యాచ్లను వారి యొక్క సారథ్యంలో భారతదేశానికి ఎన్నో టెస్ట్ సిరీస్లు, వన్డే సిరీస్లు, T20 సిరీస్లు వారు సారథ్యం వహించి జట్టును విజయపథంలో నడిపించి భారతదేశానికి ఎన్నో ఉన్నతమైన గౌరవాన్ని, కీర్తిని వారు తీసుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా క్రీడా జీవితంలో వారి యొక్క పరిస్థితి, క్రికెట్ యొక్క స్థాయిని ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలను తీసుకొచ్చినటువంటి వ్యక్తి. వారి యొక్క జాతకాన్ని మనం పరిశీలించినట్లయితే వారు తేదీ 7వ తారీఖు 7వ నెల 1981లో వారు రాంచీ, బీహార్లో జన్మించినారు. వారి జాతకం చూసినట్లయితే వారిది ఉత్తర పాల్గుని నక్షత్రము, 2వ పాదం కన్యా రాశి, కన్యా లగ్నం. లగ్నంలో చంద్రుడు, గురువు, శని. పంచమంలో కేతువు, 9వ స్థానంలో కుజుడు, దశమ స్థానంలో రవి, బుధులు, రాహు, శుక్రుడు లాభస్థానంలో ఉన్నారు. వీరికి క్రీడా జీవితంలో క్రికెట్ రంగంలోకి ఎప్పుడైతే వారు ఆరంగేటం చేసినారో ఆయనకు జరుగుతున్న దశ, ఎప్పుడైతే రాహు దశ వారికి మొదలైందో రాహు దశలో వారి యొక్క ఆట నైపుణ్యం,
ఉన్నత స్థాయి విలువలను, తెలివితేటలను అపూర్వకంగా వారు చిన్న చిన్న వన్డేల్లోను మరియు టెస్ట్ సిరీస్లోను, T20లోను వారి యొక్క ఆట నైపుణ్యంతో ఎన్నో అవకాశాలను ఎదుర్చుకొని ఇక్కడ లాభస్థానంలో ఉండే రాహు అతన్ని కెప్టెన్గా, భారతదేశ కెప్టెన్గా, క్రికెట్ కెప్టెన్గా వాళ్ళు నియమితులైనారు. వారి యొక్క సారథ్యంలో ఎన్నో విజయాలు ఈ రాహు గ్రహం వారికి అందించినారు. మనం చూసినట్లయితే ఎప్పుడైతే కన్యా లగ్నము చంద్రుడు ఎప్పుడైతే చంద్రుడు, గురువు, శని లగ్నంలో ఉన్నారో ఈ అధిపతి అయిన, ఈ భావాధిపతి అయిన బుధుడు దశమ స్థానంలో, వ్యయాధిపతి అయిన రవితోటి దశమంలో వారి యొక్క కలయిక మనం చూడవచ్చును. ఎప్పుడైతే బుధుడు మిథున రాశిలో సంచారం చేస్తున్నాడో ఈ అధిపతికి 2 భావాధిపతులు ఉన్నాయి. ఒకటి కన్యా రాశి, ఒకటి మిథున రాశి. బుధుడు సక్షేత్రంలో ఉంటే చంద్రుడు, గురువు, ఈ శని కూడా వారు కూడా సక్షేత్రంలో ఉన్నట్టుగా మనము ఈ యొక్క భావాన్ని మనం పరిశీలించాలి. ఎప్పుడైతే పంచమంలో కేతు ఉన్నారో, పంచమాధిపతి శని లగ్నంలో ఉన్నారు, షష్టాధిపతి అయిన శని కూడా లగ్నంలో ఉన్నారు. ఇందులో బృహస్పతి అయిన గురువు చతుర్థ సప్తమాధిపతులైన ఈ 2 రాశులకు అధిపతి అయిన గురువు కూడా లగ్నంలో వారు ఉన్నారు. అంగారకుడు కూడా, కుజుడు వీరు 9వ స్థానంలో ఉన్నారు. దశమ స్థానంలో రవి, బుధులో ఉన్నారు. రాహు ఉన్నారు. రాహు దశ జరుగుతుంది. మరి ఫలిత భాగాన్ని నిర్ణయించినట్లయితే ఎవరు ఈ ఫలిత భాగాన్ని నిర్ణయించి ఇతనిని ఒక చిన్న స్థాయి నుంచి సాధారణమైన జీవితం నుంచి అసాధారణమైన వ్యక్తిగా తయారు చేసినటువంటి గ్రహం మనం చూసినట్లయితే ఇక్కడ ఉన్న లగ్నంలో చంద్రుడు, గురువు, శని లేకపోతే దశంలో ఉన్న రవి, బుధులో కాదు. అతన్ని అసాధారణమైన వ్యక్తిగా రాత్రికే ఎన్నో పదవిని, కీర్తి ప్రతిష్టల్ని, ఆట నైపుణ్యాన్ని తీసుకొచ్చి పెట్టిన గ్రహం ఏంటిదని మనం చూసుకున్నట్టయితే రాహు దశలో మన రాహు గ్రహమే. ఈ రాహువే ఇతని యొక్క జన్మజాతకానికి అత్యంత యోగప్రదుడే ఉన్నాడు. మనం ఎందుకు యోగప్రదుడే అని చూసినట్టయితే చంద్రునికి లాభస్థానంలో రాహు ఉన్నాడు. ఎప్పుడైతే చంద్రునికి లాభస్థానంలో రాహు ఉన్నాడో, తృతీయంలో కానీ షష్టంలో కానీ లాభస్థానంలో రాహు ఉంటే వారి యొక్క మనసులో ఉండే కోరికలను ఏ స్థాయి, ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో వారికి అవకాశాలు కల్పించే వ్యక్తిగా రాహు మనం సూచించబడుతుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారంగా మనము రాహు యొక్క ఫలితము మనం చూసినట్లయితే రాహు కుంభరాశి. ఎప్పుడైతే కుంభరాశిలో కుంభరాశి అని మనం అనుకుంటున్నామంటే శనిగ్రహ ఫలితాన్ని, ఇక్కడ ఉండే రాహు సంపూర్ణమైన ఫలితాన్ని, అర్ధభావ ఫలితాన్ని వారు ఇస్తారు. కుంభానికి 1, 2, 3, 4, 5, 6వ స్థానంలో రాహు ఉన్నాడు. ఈ రాహు ఫలితాన్ని ఇస్తున్న క్రమంలో అంగారకుడు, కుజుడు వారి యొక్క జాతకంలో ముఖ్యంగా అత్యంత ముఖ్యప్రదుడై వీరికి రూలింగ్ చేయబోతున్నది. కాబట్టి ఈ జన్మ జాతకానికి, ఈయన క్రీడా ప్రస్తావనకి ముఖ్యంగా రాహు, కుజులు అత్యంత ముఖ్యులుగా జ్యోతిష శాస్త్రంలో పరాశర పద్ధతిలో వీరి యొక్క తమ దశలో తాము ఫలితాలు ఇవ్వవు, వేరే వారు ఇస్తారని మనము శాస్త్ర ప్రకారంగా మనకు ఒక శ్లోక విషయంగా మనం సూచించబడుతుంది. కాబట్టి ఈ రాహు ఇక్కడ ఉండే అంగారకుడే ఫలితాన్ని తీసుకున్నాడు. రాహు అమృతమైన ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు, విష ఫలితాన్ని కూడా ఇవ్వగలుగుతాడు. కనుక తాము ఒక 18 సంవత్సరాల దశలో వీళ్ళ యొక్క క్రీడా జీవితం 14 నుంచి 15 సంవత్సరాల ప్రస్తావనలో రాహు యొక్క అర్ధభాగం మొదటి ఫలితంలో వీరికి ఎన్నో విజయాలను, ఎన్నో కీర్తి ప్రతిష్టలను, ఎన్నో అవార్డులను తీసుకొచ్చి భారతదేశానికే ఒక తలమానికంగా, భారతదేశం గర్వించదగ్గ ఒక క్రీడాకారు యొక్క జాతకం మనం వివరిస్తున్నాం. వారికి చూసినట్టయితే అంగారకుడు అత్యంత అద్భుతంగా ఈ రాహు దశలో కుజునికి 1, 2, 3వ స్థానంలో, చంద్రుడు వీరికి లాభస్థానంలో రాహు యొక్క సంచారం అత్యంత అద్భుతంగా యోగదాయకంగా ఉండి
చివరి రావు యొక్క దశలో వారికి సంపూర్ణమైన ఫలితాన్ని ఇవ్వకుండా అమృత గడియలు దాటి చివరి యొక్క అంతర్దశలో వారికి క్రికెట్ ప్రస్తావన, వారి యొక్క రిటైర్మెంటు వారు ఇచ్చినారు. ఓవరాల్గా మొత్తం చూసినట్లయితే ఈ మహేంద్ర సింగ్ ధోని గారి యొక్క జాతకాన్ని అత్యంత యోగప్రదంగా, ప్రతిష్టాత్మకంగా, విశ్లేషాత్మకంగా రావు గారు యోగానిచ్చిందని మనం చూడవచ్చును. లగ్నంలో ఎప్పుడైతే క్రీడారంగానికి అత్యంతైన ముఖ్యులుగా మనం చూసిన గ్రహాలు చంద్రుడు, శని చంద్రులు కలిసి ఉన్నా, శని చంద్రులు సమసప్తకంలో ఉన్నా, వీరు లాభస్థానంలో లగ్నస్థాలే ఉచ్చస్థానంలో ఉన్న వీరి యొక్క క్రీడారంగంలోని జీవితం చాలా అత్యున్నతమైన స్థాయిలోకి వెళ్తుందని మనం చెప్పవచ్చును. అందరూ క్రీడా జీవితంలో కళ్ళు ఉంటారు, మక్కువ ఉంటారు. తన కష్టంతో ఒడిదుడుకులతోటి నెట్టుకొని మరీ జీవితంలో ముందు సాగించాలంటే ఎంతో పూర్వజన్మ సుకృతం ఉండాలి. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ, పూర్వజన్మ కృతం పుణ్యం భోగ రూపేణ. అత్యంత రాహు అమృత ప్రియుడై ఈ జాతకునికి విశేషమైన యోగాన్ని ఇచ్చారని మనం మహేంద్ర సింగ్ ధోని జాతకాన్ని విశ్లేషించబడినది. స్వస్తి.